ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద కూడా సవాల్ వేసిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా మీరు? చేతగాని గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే చేతగాని ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంని నడిపిస్తుందో ఇది చేత కాకుండానే ఉన్నది. ఇప్పుడు ఇంతగానం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? ఈ దర్గాల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలి కదా. స్పందించి నువ్వు అప్పుడు ఏంటనేది నువ్వు నిరూపించుకోవాలి కదా. నువ్వు హిందువు అని చెప్పుకోవడం కాదు. నువ్వు నిజమైన హిందువు అయితే నువ్వు వీటిని తీపియాలి. నీ ప్రభుత్వంలో తీపిస్తే నీకు మంచి పేరు వస్తుంది కదా. మరి ఎందుకు తీపియలేకపోతున్నావు? అన్య మతస్థుల తొత్తుగా పని చేస్తున్నావా అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు అన్య మతస్థుల తొత్తుగా పని చేస్తున్నావా? నువ్వు వాళ్ళకు ఫండ్స్ ఇస్తున్నావా? నువ్వు చాలా ఫండ్స్ ఇస్తున్నావు అని కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వాన్ని కూడా కూల్చబోతున్నాను. ఏం చేస్తావో చేసుకో. ఎన్ని కేసులన్నా పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. నువ్వు నీకు దిక్కున్న కాడ చెప్పుకో. భయపడేదాన్ని కాదు, నీకు లొంగేదాన్ని కూడా కాదు.